గిట్లనే బర్రెలను ఎడ్లను కట్టేసుకుంటా ఎడ్లతోటి వ్యవసాయం చేసుకుంటా మనం భూసారం పెంచుకునేది. ఇప్పుడు పిండి బత్తాలు వచ్చిన కాడి నుండి ఏమైతుంది, ఇక పిండి బత్తాలు చల్లుకుంటూనే అయిపోతాయి. ఎడ్లను మర్చినాం, బర్రెలను మర్చినాం, ఆవులను మర్చినాం, పొలం దున్నుకున్నాడు అయితే అనేది భూసారం మొత్తం దెబ్బతిన్నది. పిండి బస్తాలతోటి భూమి ఖరాబ్ అయినది. ఇప్పుడు మనం ఇట్లా కట్టేసుకొని, అప్పుడు వెనకట గిట్లనే కట్టేసి మొత్తం మన పిండి అంతా ఇట్లా చిలకలు మొత్తం ఇట్లా కలుపుకునేది. మంచిగా మన భూసారం వెళ్తా ఉంటుంది. ఎట్లు ఎరిగిన పెంట ఈ మూత్రం అనేది అంతా ఇట్లనే మనకు కలుషితం అయిపోయి భూమి ఇక ఇట్లా పిండి చల్లుడు అన్నది ఇక మనకు వెనకట ఎట్లా పండించినామో మనం అట్లా చేస్తూనే ఉంటాం. మత్తలు 1 2 ఉన్నాయి, 10 మత్తలు పోతానంటే మనం బాతలేము. ఇట్లా అందరిగా 10 చిక్కడి కట్టేసుకొని అటు కడకొక్క మత్త ఇటు కడకొక్క మత్త వాడుకుంటే ఇక మధ్యలో అన్నీ ఇవన్నీ ఇట్లనే ఉంటాయి. ఇక మనం కలిసిన కొద్ది ఇట్లా తీసేసుకొని ఇట్లా వేసుకున్నాం అనుకో, మనకి ఏమైతుంది అంటే ఇక భూసారం పెరిగి పిండి బత్తలు చల్లని అవసరమే లేదు. ఇక మనకు వెనకట పండించిన పంటలు మనం ఇప్పుడు ముందుకు సాగి నడిపేయాలన్న సిద్ధాంతంతో 1 2 పోయి 10 సాగుకుంటా ఈ పెంట ఎక్కడ చూసినా కూడా పెంటనే. ఇది నిన్న మొన్న ఏది అబద్ధి ఇది ఇంతమంది ఇక భూమి అంతా కూడా మొన్న ఇది ఇక్కడ ఎరిగిన బాపద్ది. ఇంతకుముందు మనం పిండి చల్లలేదు కాబట్టి ఇక ఏ పెండ తీసుకుంటా ఇక చూస్తే ఇక దీంట్లో కూడా ఇక పెండల పురుగులు ఇక ఇక ఇట్లా ఉంటా ఉంటుంది అన్నట్టు. ఇలా ఇక ఇవన్నీ పురుగులే. 2 రోజులలో పెండ కూడా ఇక గుళ్ళు అయిపోతాను. ఎందుకు అని అంటే మనకు అప్పుడు మన కెమికల్ వేసుట్లా ఏదో ఒకటి కూడా పురుగు అన్నది లేకుండా ఉండే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక ప్రకృతి వ్యవసాయం మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కడ చూసినా మన ఎర్రలు పురుగులు, పెండల పురుగులు ఇవన్నీ వేసుకుంటే పిండి కదా అయినట్టుగా అవుతుంది పెంట కూడా. ఇట్లా వేసుకోవాలని రైతులకు ఎంత కూడా పిండి బస్తాల మీద పడి ఇక మన పెంట మర్చిపోయి వ్యవసాయం కూడా ఇక పిండి మీదనే పడ్డారు. ఇక మనం ఎట్లా చేద్దాం అంటే ఇక మనకు ఒక 6 ఎకరాలు ఉన్నది కాబట్టి ఈ బర్రెలతోటి మనం చేసుకుంటూ వస్తాను. కూడా ఇదే ప్రకారంగా ఇంత బాగా పెంట చేస్తే మరి భూమికి ఏమన్నా ఇదైతే భూసారం ఇంకింత పెరుగుతూ ఉంటుంది. మనం పిండి బత్తాలు ఎంత చల్లితే కూడా పని చేయదు. ఇది ఎంత ఉన్నా కూడా ఒక 4 5 సంవత్సరాలు అత్తనే ఉంటా ఉంటుంది. ఇదంతా ఈ పెండను ఏం చేసినా అంటే అక్కడ ఇవరకు కట్టేసిన కాబట్టి ఇక్కడ ఇదేంటిది ఇంత ఎరువు కూడా చిలకలా కూడా ఇట్లా వేసుకుంటా ఇది దాదాపు ఒక 2 ఈ చిలక మొత్తం అలా ఎరువు ఇది ఒక 2 ఇంచులు అవుతుంది అనుకుంటా. నాకు చూసిన ఎరువు మొత్తం భూ అంతా కలుపుతుంది కూడా. ఇట్లా గుల్లవారిపోయింది పెంట కూడా. పెంట అయిపోయలేదు. ఇప్పుడు పెంట కింద కూడా మన ఇది భూమి కూడా ఇక్కడ ఉన్నది కదా, కింద కూడా ఇక భూమి కూడా వచ్చి ఇక తోడుతా అంటే వస్తుంది. ఇక ఇప్పుడు ఇది ఒక 2 ఎకరాలు అవుతుంది. మొత్తం వర్షాకాలం
అదే యాసింగ్ స్టార్ట్ అయిన కాంచెలు మొత్తం దీంట్లోనే కట్టేసి ఇక్కడ నుండి తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ అక్కడ కట్టేసినాం. ఇది మొత్తం ఇక్కడ నీడకు కానీ ఏది కానీ మొత్తం ఇళ్ళనే వండుకుంటూ ఉన్నాక ఇక ఇంత వేస్తున్నాం మనం. ఈ పెంట అంతా కూడా ఇది తీసుకుపోయి పెంటలు వేసేది కాదేం కాదు. ఇందులో ఏ వరి పెట్టినా కూడా పిండి చల్లని అవసరం లేదు. ఇప్పటికి 5 సంవత్సరాల నుండి కూడా ప్రకృతి చేసుకుంటే ఇప్పుడు ఇది మొత్తం భూమి అంతా కూడా ఇక మన ఎరువు అన్నది పిండి బస్తాలు అన్నదే లేకుండా భూమి కూడా మన తోడు ఈ మట్టి తీసుకుపోయి ఇంకా వేరే వేసుకొని చెట్లు పెంచుకున్నా కూడా దాంట్లో ఏది లేకున్నా కూడా ఒక 2 ఆ కాపు అయిపోయేదాకా కూడా ఈ మట్టి పనిచేస్తుంది. పిండి బస్తాలు వేయకుండా కూడా పిండి మన చెట్ల పెంచుకునడానికైనా కూడా ఇదే మట్టి తీసుకుపోయి అయినా కూడా మనం ఇట్లా తోడి మట్టి తీసుకుపోయి లేం మొక్కలు పెట్టుకున్నా కూడా మొక్క మంచిగా బలహీనత కలుగుతుంది.